ప్రస్తుతం ఉన్న కాలంలో స్వచ్ఛమైన నెయ్యి దొరకటం అనేది చాలా కష్టతరం అయిపోయింది. కానీ నేను ఇంత నెయ్యిని ఎలా గ్యాదర్ చేశాను, ఏంటి, ఏ విధంగా నెయ్యిని ప్రిపేర్ చేశాను, ఇందాక చూపించింది ఒక కలర్లో ఉంది, ఇది ఒక కలర్లో ఉంది అనే విషయాలు ఈ బ్లాగ్లో చూద్దాం. ఇక్కడ నేనైతే రెడ్ కలర్ బాక్స్లో చూపిస్తున్నటువంటిదేమో మా ఇంట్లో మా గేదె నుంచి మేము తయారు చేసినటువంటి నెయ్యి. నేనైతే చాలామంది వీడియోలో చూస్తాను, నేను నెయ్యి తయారు చేస్తాను, పాల మీద మేగడని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తున్నాం అంటున్నారు. అంటే పాల మీద నెయ్యి ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడైనా సరే మనం పెరుగు తోడు పెట్టినప్పుడు పైన వచ్చే మేగడని కలెక్ట్ చేసి నెయ్యి తీయాలి. అదే చాలా బలవంతమైన నెయ్యి అని చెప్పవచ్చు. పాల మీద మేగడతో అయినా సరే నెయ్యి వచ్చిద్దో రాదో నాకన్నా ఆ విషయం అయితే నాకు తెలీదు. నేను ఆ వీడియోస్ చూసి అయితే అబ్జర్వ్ చేసిన విషయం అది. మా గేదె నుంచి తోడు పెట్టినప్పుడు పైన వచ్చినటువంటి మేగడని తీసి నేను ఈ విధంగా 3 రోజులకి ఒకసారి నెయ్యి అనేది కరగేయడం చేస్తాను. ఆ నెయ్యి మాకు ఇంట్లోకి సరిపోవట్లేదు. మా చిన్నపిల్లలు ఇద్దరికి నెయ్యి చాలా బలమైన ఆహారం. మా ఇంటిలో పాది నెయ్యి బాగా వాడతాము. అయితే పిల్లలిద్దరికీ మాకు సరిపోవట్లేదని నేనైతే రేపల మార్కెట్ నుంచి పక్కన ప్యాకెట్లో చూపించాను కదా, ఆ కంటెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అక్కడ పచ్చి వెన్నను అమ్ముతుంటే తీసుకొచ్చి మేము కరగబెట్టుకుంటున్నాము. కాసింది కానీ తీసుకొచ్చామనుకో కొంతమంది మహానుభావులు అయితే డాల్డా కలిపేస్తున్నారు. క్వాలిటీ నెయ్యి అనేది ఉండట్లేదు, అది పూర్తిగా నెయ్యి వాసన రావట్లేదు అని నేనైతే సరే పచ్చి వెన్నను తీసుకొచ్చి కరగబెట్టడం చేశాను. కరిగేటప్పుడు ఒక్కొక్కసారి మెంతులు వేస్తాను, ఒక్కోసారి కరివేపాకు వేస్తాను, ఒక్కోసారి పసుపు వేసి ఇలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మా నెయ్యిని అనేది కరగబెడతం చేస్తాను. నెయ్యి మాడిపోకుండా కరెక్ట్ రీతిలో కాస్తేనే మంచి స్మెల్, చాలా టేస్ట్ ఉంటుంది. అయితే అసలు నెయ్యిని మనం అందరం ఎందుకు తినాలి? నెయ్యి నిరోధక శక్తిని చాలా పెంపొందిస్తుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వైరల్ ఫ్లూ, జ్వరాలని, దగ్గు, జలుబు మొదలైన వాటిని వ్యతిరేకించడానికి చాలా బాగుంటుంది. నెయ్యి తినడంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో తిన్నామంటే అది ఇంకా చాలా బలమైన ఆహారం అని చెప్పొచ్చు. మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరికీ కంపల్సరీ నెయ్యి పెట్టనని నేను ఈ వీడియోతో చెప్తున్నాను. అదేవిధంగా నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉండేందుకు ఉపయోగిస్తుంది. అదేవిధంగా చర్మంపై ముడతలు రాకుండా కూడా కాపాడుతుంది. యవ్వనాన్ని పెంచడానికి కూడా ఈ నెయ్యి ఉపయోగపడుతుంది. త్వరగా ముసలితనం రాకుండా యవ్వనంగా ఉండటం కోసం పూర్తిగా నెయ్యి అనేది బాగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో అనేకమైనటువంటి ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. నెయ్యి వల్ల గుండె పనితీరు కూడా చాలా బాగా పనిచేస్తుంది. కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం మంచి ఔషధం అని చెప్పవచ్చు. మా కంటెంట్ కానీ నచ్చినట్లయితే కంపల్సరీ నా వీడియోకి లైక్ చేయండి. నేనైతే మా పిల్లలకి ప్రతిదీ అట్టులోకైనా సరే, ఇడ్లీ అయినా సరే, చపాతీ అయినా సరే, ఈవెన్ నాన్ వెజ్ ఐటమ్స్ అయినా సరే మా అభి కంపల్సరీ నెయ్యి వేస్తేనే తింటాడు. మా వారు కూడా నెయ్యి బాగా తింటారు. మేమైతే నెయ్యి మా ఇంట్లో అధికంగా వాడతాము. ఈ వీడియోతో మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నెయ్యి కంపల్సరీ ఎదిగే పిల్లలకి పెట్టాలని ఈ వీడియోతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. నా వీడియోస్ కానీ నచ్చితే కంపల్సరీ నా వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతే. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంట్రెస్టింగ్ టాపిక్తో.